మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింప చూచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవుడు చదివిన లేఖనాలు మనందరి కొరకై ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలు మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిసం ఇక్కడ తీసుకున్న విధానం మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఎవరు? ఉదయం ఆరాధనలో మనం విన్నాం. ఆయన సజీవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపముల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయన ఆకాశమండలం కన్నా హెచ్చైనవాడు, గొప్ప ప్రధాన యాజకుడు. ఆయన నామానికి ఎన్ని పేర్లో, ఒకటి కాదు రెండు కాదు, మనం గమనిస్తే ఆయన నామాన్ని వర్ణించుటకు మనకు ఏమాత్రము యోగ్యత లేదు. అటువంటి దేవదేవుడు, ఆ సృష్టికర్త అనే దేవునికి బాప్తిసం అవసరమా? మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకంటే ఒక దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుగా నరరూపిగా ఆయన ఈ భూలోకంలో ఆయన జన్మనే పరిశుద్ధమైనదిగా మనం చూస్తాం. కన్యక మరియ గర్భమందు ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన వాడుగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తాం మొదటి అధ్యాయంలో. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మానవాళి పాపాన్ని, తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుటకు ఆయన పేరే యేసు అని పెట్టబడుతుందని, యేసు అంటే రక్షకుడుగా ఉన్నాడని మనకు మొదటి అధ్యాయంలోనే మనకు రాయబడింది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరముల జీవితంలో 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల యొద్ద ఆయన జీవించిన జీవితంలో ఆయన ఎలా నివసించాడో కానీ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. అయితే లూకా రాసిన సువార్తలో 12వ ఏట ఆయన దేవాలయానికి వచ్చినట్లు మనం చూస్తాం. తరువాత ఆయన దేవుని దయందు మనుషుల దయందు ఆయన వర్ధిల్ల చేయబడినట్లు మనం చూస్తాం. అంటే దేవుడు 30 సంవత్సరాల కాలంలో అక్కడ తల్లిదండ్రుల యొద్ద నివసించిన జీవితాన్ని మనకు పూర్తిగా రాయబడలేదు. పూర్తిగా రాయబడి ఉంటే అక్కడ మనకు పూర్తిగా అర్థమైండు. అయితే యోహాను భక్తుడు బాప్తిసం ఇస్తున్న సమయంలో అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. అనేక మంది బాప్తిసం పొందుతున్నప్పుడు అనేక మంది గురించి ఆయన అన్న మాట, ఒక మాట ఉంది, సర్ప సంతానమా. అక్కడ అన్నమాట ఏమంది ఆయనకు చూడండి, రాబోయే ఉగ్రతను తప్పించుకొనడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? చూడండి, సర్ప సంతానమా అన్నాడు. మానవులందరినీ సర్ప సంతానం అంటే సర్పము ఏ విధము చేత ఆనాడు ఆదామును మోసపరిచిందో ఆ సర్పం మాట వినుట ద్వారా మానవుడు ఏమయ్యాడు? సర్ప సంతానం అయిపోయాడు. దేవుని మాట వినింటే దేవుని సంతానం అయ్యేవాడు. అంతే కదా, లెక్క ప్రకారం సర్పం మాట విన్నాడు కాబట్టి సర్ప సంతానమా అని యోహాను భక్తుడు అక్కడ ఆ మాట అన్నట్లు మనం చూస్తాం. ఎందుకంటే రాబోయే ఉగ్రత చాలా గొప్పది. అయితే ప్రభువైన యేసుక్రీస్తులు వారు
అక్కడ రక్షణ పొందుటకు ఆయన రావడాన్ని బట్టి అక్కడ బాప్తిసం ఇచ్చు యోహాను ఆయన తిక్కు నివారింపజూశాడు అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలీ నుండి యోర్దాను దగ్గర నున్న అతని యొద్దకు వచ్చాను. చూడండి ప్రియులారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు అలా వచ్చాడో మనం ఒక సింపుల్గా అయితే మనకైతే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, ఎవరు కూడా మనకు ఆ మాటను మనకు తెలియజెప్పలేదు. ఎందుకంటే ఆయన 30 సంవత్సరాల జీవితంలో తల్లిదండ్రుల యొద్ద ఆయనకు కూడా ఏదైనా కల్మషం కలిగింటాది అని ప్రజలంతా అనుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆయన బాప్తిసం తీసుకున్నాడని నా ఆలోచన. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా శరీరధారిగా 30 సంవత్సరాల జీవితం ఆయన అక్కడ ఉన్నాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన బాప్తిసం తీసుకోవడానికి ఆయన ఒక ఉద్దేశం అక్కడ ప్రత్యేకించబడి రాయబడింది. ఎందుకంటే యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన్ను నివారింప చూసెను. చూడండి ప్రియులారా, అంటే ఒక ఆశ్చర్యపోయాడు. దేవదేవుడు ఏంది, సృష్టికర్త అయింది యోహానుకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు దేవుడని. ఎందుకంటే యోహాను కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడి జకర్యా ఎలిజబెతుల యొక్క సంతానముగా ఆయన మనం చూస్తాం లూకా రాసిన సువార్తలో. ఆయన దేవుని గురించి స్పష్టంగా తెలుసుకున్నవాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ఆయనకు స్పష్టంగా తెలుసు యేసు ఎవరో. తెలిసి కూడా ఆయన యొద్దకు వస్తుంటే ఆయన ఒక మాట అన్నాడు కదా, నేను ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగ్యుడను కాను. ఆయన చెప్పుల వారు ఇప్పటికి యోగ్యుడను కానీ నేను ఆయనకు బాప్తిసం ఇచ్చుటకు నేను ఏ పాటి వాడను, నాతో నువ్వు బాప్తిసం పొందుటకు ఏమిటి ప్రభువా, నేను ఎంతటి వాడనున్నట్లుగా ఆశ్చర్యపోయాడు. నివారింపజూశాడు అని రాయబడింది. నివారింపజూశాడు అంటే ఆశ్చర్యపోయాడు. అంత దేవదేవుడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి? తను తాను తగ్గించుకున్నాడు. ఆయన బాప్తిసంలోనే తను తాను తగ్గించుకున్నాడు. యోహాను దగ్గరికి ఆయన రావడానికి కారణం, యోహాను పిలిస్తే వచ్చేవాడు యోహాను వెనకమ్మడే. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి యోహాను రమ్మంటే రాగలడు. అయినా ఆయన వద్దకు ఈయన వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అన్న మాట యేసు ఏమంటాడు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనితో చెప్పాను. దేవుని ప్రణాళిక. ఎందుకంటే లోకములో మానవుడు ఏదో ఒక కల్మషం కలిగి ఉంటాడు. కల్మషాన్ని లేకుండా ఏ మానవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభులో కూడా నువ్వు బాప్తిసం పొందలేదే అని ఒక ఎదురు ప్రశ్న ఎన్నటికీ ఎదురు కాకుండా ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఆనాడు పరిశీల్లో సద్దూకయ్యల్లో ఆ ప్రశ్న అనేది ఎవరికి కూడా ఆయన ఎన్నటికి కూడా ఎదురు కాకుండా. అందుకే అది కూడా ఎందుకు ఆయన చేశాడంటే ఒక పని నెరవేర్చబడాలి, ఒక కార్యానికి సిద్ధపడాలి అంటే మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోవాలి. నువ్వు ప్రభువును ఆరాధించాలని నీ మనసులో ఉంటే, ప్రభువును ఘనపరచుకోవాలని మనసులో ఉంటే ముందు నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. పాపక్షమాపణ పొందాలి, రక్షించబడాలి, బాప్తిసం తీసుకోవాలి, సంఘములో చేర్చబడాలి. నువ్వు పాపం నిమిషమే చనిపోవాలి. ముందు నీతి యావత్తు జరగాలంటే పాపం నిమిషమే మొట్టమొదటిగా మనం ఏం కావాలి? చనిపోవాలి. ఎక్కడ చనిపోవడానికి కారణం ఉంది? బాప్తిస్ములో చనిపోవడానికి కారణం. బాప్తిస్ములో మానవుడు బాప్తిసం తీసుకునేది ఏమంటే తీసుకొని పోయేవారు గ్రహించాలి. ఎందుకంటే మరణము
అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడిన మరణాన్ని, ఆ మరణాన్ని మనం ఏం చేయాలంటే చంపివేయాలి. బాప్తిసం తీసుకోవడం అంటే చనిపోవడము అని అర్థం. బాప్తిసం తీసుకోవడం అంటే చనిపోవడం. ఎలా చనిపోవడం అంటే ఈ శరీర క్రియలను బట్టి చనిపోవడము. శరీరంలో ఉన్న క్రియల్ని చంపివేయడం అనేది అది అర్థం. అక్కడ నీతి యావత్తు జరగాలి అన్నాడు. ఇది మనకు ఎక్కడ కనబడుతుంది? ఆ నియమం నిర్గమకాండంలోనే కనబడుతుంది. ఒక దేవుని ప్రణాళిక, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించాలంటే, దేవుని పూజించాలంటే, దేవుని గణపరచుకోవాలంటే, దేవుని సన్నిధికి రావాలి అంటే ఏం చేయబడాలి? ప్రత్యేకించబడాలి, ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకమైన జీవితం కావాలి. చూడండి, నిర్గమకాండంలో మనకు ఆ మాటలు కనబడతాయి. మనకు నిర్గమకాండం 29వ అధ్యాయం చూద్దాం. 29వ అధ్యాయంలో 4 నుంచి మనం చదువుకుందాం. మరియు నీవు అహరోనును అతని కుమారును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రమును తీసుకొని చొక్కాయిని, ఏపోదు, నిలువుటంగిని, ఏపోదును, పతకమును అహరోనుకు ధరింపజేసి ఏపోదు విచిత్రమైన నడికట్టును అతని కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించాలి. దేవుని సన్నిధిలో వెళ్ళాలంటే అభిషేకం కావాలి. నూతనంగా పరిశుద్ధపరచబడాలి. అది పాత నిబంధన గ్రంథములో ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ. దేవుని సన్నిధానంలో ఎవరు? అక్కడ అహరోను సంతానం. అహరోను దేవుని ఆరాధించడానికి అర్హత కావాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలంటే ఒక అర్హత కావాలి. రొట్టె రసంలో పాలు పంపులు పొందాలంటే ఒక అర్హత కావాలి. ప్రభును ఆరాధించాలంటే ఒక అర్హత కావాలి. ప్రభునామను ప్రార్థించేవారే రక్షించబడతారంటే అది కూడా అర్హత కావాలి. నీతిమంతుని ప్రార్థన ప్రభు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. నీతిమంతుడు మొరబెడితే ఆలకిస్తాడు. నీతిమంతుడు ఎలా కాగలడు? ఆయన నమ్ముట ద్వారా ఉచితమైన కృపచేత ఆయన విశ్వాసంచుట ద్వారా రోమాపత్రిక 3:24లో ఉచితమైన కృపచేతనే అనీతిమంతుడైన మనల్ని నీతిమంతులం అయిపోతున్నాం. ఆయన నమ్ముట ద్వారానే కాకుండా బాప్తిసం తీసుకునే ద్వారా ఆయన ఆరాధించడానికి అర్హులమవుతున్నాం. పాత మందిరములో మనము ఉన్నప్పుడు 2008వ సంవత్సరం అనుకుంటా, 2008వ సంవత్సరంలో ప్రభువును అందరూ ఆరాధిస్తున్నారు. అందరూ ఆరాధిస్తుంటే నేను కొన్ని ఆరాధన మాటలు నేర్చుకున్నా. నేను కూడా ఆరాధన చేసిన, నాకు తెలియక. ప్రకాశం వచ్చి మళ్ళా నువ్వు ఆరాధన చేయకూడదు, బాప్తిసం తీసుకోలేదన్నాడు. రొట్టెలో అర్హత లేదు, ఆరాధనలో అర్హత లేదు, దేవుని సన్నిధికి వచ్చేక అర్హత అంతే. ప్రభుని ఆరాధించాలి, ప్రభుకు ధూపం వేయాలంటే అంటే ఆ ధూపం అంటే మన హృదయ అర్పణలు ప్రభుకు అర్పించాలంటే ఆరాధన, ఆ బాప్తిసం అనేది మనం పాలు పంపులు పొందాలి. బాప్తిసం మనం తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆ అర్హత మనకు కలుగుతుంది. ప్రభువును గణపరచుకునే అర్హత, ప్రభువును తండ్రిగా స్వీకరించే అర్హత, ప్రభువును తండ్రిగా మనము ప్రార్థించే అర్హత, ఒక తండ్రిని అడిగే అర్హత. బాప్తిసం లేకపోతే మన ప్రార్థన ఆలకించడం అనేది అక్కడ మనకు అర్థమవుతుంది, మనకు ఆలోచన చేస్తే. ఎందుకంటే పాపంలోనే నివసిస్తూ, పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే మనము తిరుగుచు పాపక్షమాపణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా, సంఘంలో చేర్చబడకుండా
మనము ప్రార్థన చేసినా ఆరాధన చేసినా ప్రభు ఆలకిస్తాడా? సామెత గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. ధర్మశాస్త్రమును విననివాడు, అదేదో వాక్యం ఉంది, ధర్మశాస్త్రానికి చెవు ఇయ్యనివాడు దేవునికి హేయుడు అని. అంటే దైవవాక్యానికి చెవి ఇయ్యనివాడు దేవునికి హేయుడు అంటే ఇష్టడు కాదు. వాడు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు నీతి యావత్తు ఇలాగ జరగాలని దేవుడే ప్రభువుల వారే చెప్పారు. నీతి యావత్తు, నువ్వు నీతిమంతుని కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆత్మరక్షణ పొందాలి. ఆత్మరక్షణ పొందినప్పుడు, ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడతావు. సంఘంలో చేర్చబడినప్పుడు ఆరాధనకు అర్హుడు అవుతావు. ఆరాధనకు అర్హుడు అయినప్పుడు బలలో పాలు పంపులు పొందుతావు. అప్పుడు ఆయన శరీరంలో, ఆయన రక్తములో మనము పాలివారం అవుతాం. పేతురు కాళ్ళు కడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పేతురు ఏమంటాడు? ప్రభువా, నేను పాత్రుడను కాను అంటాడు. నిన్ను పాదాలు కడకపోతే నాలో నీకు పాలు లేవు, నాలో నీకు పాలు లేవు అంటాడు యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో. నాలో నీకు పాలు లేవు. ఎందుకంటే ప్రభులో కడగబడాలి, ఆయన రక్తములో కడగబడాలి. నీకోదేముతో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఏమంటాడు? ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షణ పొందాలి. నీటి ద్వారా రక్షణ, బాప్తిసం ద్వారా రక్షణ పొందాలి. ఆత్మ ద్వారా రక్షణ పొందాలి. ఆత్మలో మన పాపాలన్నీ తుడిచిపెట్టుకోవాలి. మన పాపానికి ఉన్న కల్మశాన్ని అంతా తుడిచివేసుకోవాలి. అదే ప్రోక్షించబడిన హృదయము అంటాడు దేవుడు. ప్రోక్షించబడిన హృదయము అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో. దేవుని సన్నిధానములో ఆయన నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చాలి అన్నాడు. ఎందుకంటే ఆయన పరిచర్య ప్రారంభించే ముందు ఆయన బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు. ఆయన సువార్త ప్రకటించడానికి ముందు ఆయన దేవుని గురించి, ఆ సృష్టికర్త అయిన దేవుని, తండ్రి అయిన దేవుని, ఆ ఉన్నత సింహాసనాసీనుని తన కుమారుడు ప్రకటించడానికి కూడా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. చూడండి, తన కుమారుని ప్రకటించాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారే బాప్తిసం తీసుకున్నాడు. తన తండ్రి అయిన దేవుని ప్రకటించాలంటే అక్కడ చూస్తే ముగ్గురు ఒకటే విధంగా ఉన్నారు. చూడండి, మనం చూస్తే 16వ వచనంలో, యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురములే దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? కుమారుడు ఉన్నాడు. కుమారుడు బాప్తిసం పొందగా పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ కలిగిన దేవునితో పాటు తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చూడండి ప్రియులారా, త్రియేక దేవుడు అక్కడున్నాడు. కుమారుని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ గల దేవుడు దిగి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ కుమారుడు బాప్తిసం తీసుకుంటున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అంటే త్రియేక దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన శరీరధారం ఉన్నప్పుడు ఆయన ఒక కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు, ఒక సంపూర్ణమైన కార్యం ఏమిటిది? ఇదిగో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందుడి. ఒక కార్యం, దేవుని గురించి ప్రకటించే కార్యం ఆయన మొదలుపెట్టడానికి, ఆయన ప్రారంభించడానికి ఆయన దేవుని సన్నిధిలో బాప్తిసం తీసుకున్నాడు. చూడండి ప్రియారా, ఎందుకంటే దేవదేవుడే బాప్తిసం తీసుకుంటే మనం పాపాత్ములైన మనం బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనము ఎన్నో వాక్యాలు ఎంతోమంది ద్వారా వింటున్నవన్నీ సత్యమైన మాటలా?
మనం ఆలోచన చేయాలి. చెప్పే మాటలు బైబిల్ గ్రంథంలోంచే చెప్తున్నారు. అయితే ఎన్నో విధాలుగా ఉన్నాయి, ఒకటి కాదు. టీవీలో చూస్తే ఒక రకం, సెల్లులో చూస్తే ఒక రకం, ఇంకా అనేక చోట్ల మనం స్పష్టంగా వింటే ఇంకొక రకం. మన ఊర్లోనే ఉన్నాయి 4-5 రకాల చర్చీలు. 4-5 రకాల చోట 4-5 రకాలుగా ఉన్నాయి దైవవాక్యం. అయితే దైవ గ్రంథంలోనే సత్యవాక్యం ఒకటే, దానినే బోధించే విధానాలు వేరు. అయితే సత్యమైన దేవుని స్పష్టంగా తెలుసుకొని బోధించేవారు కొంతమంది ఉన్నారు. సత్యమైన దేవుని స్పష్టంగా తెలుసుకోకుండా బోధించేవారు కొంతమంది ఉన్నారు. వాక్యము తెలిస్తే జ్ఞానముతో బోధించేవారు కొంతమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ అయితే సత్యమైన మాటలు, యేసుక్రీస్తు ప్రభులు వారి మాటలు మనకు స్పష్టంగా మనం చదువుకొని అర్థం చేసుకునే విధానంలో, ఇన్న వాక్యాన్ని మన హృదయంలో నిలుపుకునే విధానంలో వేరువేరు పద్ధతులు ఉన్నాయి. అయితే దేవుని వాక్యము మనం ఆలోచన చేసినప్పుడు ఆ సృష్టికర్తైన దేవుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును చూసి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ లోకంలో ఎంతోమంది జన్మించారు, ఎంతోమంది ఉన్నారు. అందరము బాప్తిసం పొందిన తర్వాత దేవుని పిల్లలమయ్యాం. అయితే అందరము దేవుని పిల్లలమే అని మనం అనుకుంటున్నాం, కానీ దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేస్తున్నామా? దేవుని మాటలు మన నోట ఉన్నాయా? యోహాను భక్తుడు అంటాడు, ఈయన ఎవరు? దేవుని మాటలు చెప్పేవాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. చూడండి యోహాను రాసిన సువార్తలో మాట, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే 34వ వచనం చదువుకుందాం. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎందుకు ఆయన ఆనందిస్తున్నాడంటే, ఆయన దేవుని మాటలు తప్ప ఏరొక మాటలు ఆయన నోట రాలేదు. దేవుని మాటలే పలికేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. తండ్రి అయిన దేవునితో మాట్లాడేవాడు. ఆ మాట్లాడే మాటలు ప్రజలందరికీ ఆ మాటలే పలికేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన దేవుని మాటలు పలికేవాడుగా మనం చూస్తాం. అందుకే యోహాను రాసిన సువార్తలోని 6వ అధ్యాయంలో తన 12 మంది శిష్యులు కూడా ఆయన ఏమంటారు? 6వ అధ్యాయం 68వ వచనంలో, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవ మాటలు ఇచ్చేవాడవు, ఏరొకరు లేరు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు తప్ప నిత్య జీవానికి పంపే మాటలు ఎవరు కూడా ఈ లోకంలో ప్రకటించలేదు. పరిశుద్ధ గ్రంథములోనే తప్ప ఎక్కడ కూడా ఈ మాటలు దొరకవు. పరలోకానికి చేరాలంటే ఏం కావాలి? మంచి మాటలే కావాలి, దేవుని మాటలే కావాలి, నిత్య జీవం కలిగిన మాటలే కావాలి. ఆ మాటలు మనం విన్నప్పుడే మనం పరలోక రాజ్యానికి దగ్గరగా ఉంటాం, దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుని మాట విన్నప్పుడు మనము దేవునితో మనము సంభాషిస్తూ నడుస్తూ ఉంటాం. ఆయన మరణించిన తర్వాత కూడా ఒక 20 నడుచుకుంటూ వెళుతూ ఉంటారు, దేవునితో మాట్లాడుతూ వెళ్తారు. అయినా వారు గ్రహింపరు. ఆయన అదృశ్యమైన తర్వాత ఆయన గురించి తెలుసుకుంటారు. ఆయన అదృశ్యుడైన తర్వాత ఆయన గురించి తెలుసుకుంటారు. అంటే దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయంటే యేసుక్రీస్తు ప్రభులోనే దొరుకుతాయి. ఆ దేవుని మాటలు మనము ఆలకించబద్ధులమైనాం. అందుకే ఆయన ఆ కొండ మీద, ఆయన ఆ రూపాంతరం కొండ మీద మనం చూస్తే అక్కడ దేవుడన్న మాట మనం చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనములో ఆ రూపాంతరం కొండ మీద అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ రూపాంతరం చెందినప్పుడు అక్కడ మాట్లాడుతున్న మాట 5వ వచనములో, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను,
ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘములో నుండి పుట్టెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మాట వినమంటున్నాడు దేవుడు. పరలోకం నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారు. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మనకు మేలు. ఆయన మాటలు మట్టి మూసలో 7 సార్లు కరిగి ఊదినంత వెన్నెంత పవిత్రములు. పాత నిబంధన గ్రంథములోనే మోషే ద్వారా చెప్పబడింది ఆ మాట. నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి పుట్టిస్తాను, ఆయన మాట వినాలి, ఆయన మాట వినని వాడిని గురించి నేను విచారిస్తానని మనం ద్వితీయోపదేశ కాండంలో 18వ అధ్యాయంలో మనకు ఆ మాటలు రాయబడ్డాయి. ఎందుకంటే నాలోంచి ఒక ప్రవక్తను మీలో నుంచే పుట్టిస్తాను, ఆయన మాట మీరు వినకపోతే ఆయన ఆ మాటల గురించి వినని వాని గురించి ఆయన ఎంతో విచారిస్తాను అంటాడు. చూడండి, ఆ మాటలు చూద్దాం, చదువుకుంటే మనకు అర్థమవుతుంది బాగా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనబడతాయి. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 16వ వచనం కింది భాగంలో, నీ దేవుడైన యెహోవా నీ మధ్య నా వంటి ప్రవక్తని నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాటను వినవలెను. 18వ వచనంలో, వారి సహోదరుల్లో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును, నేను అతన్ని ఆజ్ఞాపించున్నది యావత్తు అతడు వారితో చెప్పును, అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వానిని దాని గురించి విచారణ చేసేదను అంటాడు. చూడండి ప్రియరారా, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి క్రీస్తుకు పూర్వమే పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఆయన మాట వినాలి. ఆ కొండ మీద ఆ రూపాంతరం కొండ మీద దేవదేవుడు ఆయన మాట వినమన్నాడు. ఆయన దేవుని మాటలు పలికేవాడు, ఆయన నిత్య జీవం కలిగిన మాటలు ఇచ్చేవాడు. ఆయన మాట వింటే విశ్వాసం కలుగుతుంది, ఆయన మాట వింటే రక్షణ కలుగుతుంది అని రోమాపత్రిక మనకు 10వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. ఆయన మాటలు వినాలి, ఎందుకంటే ఆయన దేవుని చిత్త ప్రకారం నెరవేర్చేవాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు, దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచేవాడు. దేవుని మాటలు తప్ప ఏరొక మాటలు ఆయన నోట లేవు. దేవుడు ఏ మాట పలుకుతాడో ఆ మాటే పలికేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. అందుకే యోహాను భక్తుడు యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువుల వారు రాయించాడు. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచాలి, వాడు నిత్య జీవం గలవాడు, తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే దేవుడు చూడండి ప్రియులారా, మరణం నుంచి తప్పించటకు, మానవుని మరణం నుంచి తప్పించటకు, మరణం నుంచి కాపాడుటకు ఆ సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన బాప్తిసం పొందిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఆయన బాప్తిసం పొందాడు. అందుకే ఆయన మాటలే మనం వినాలి. ఆయన ఎందు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. అందుకే ఆయన నామమునే ప్రార్థన చేయాలి, ఆయన నామమునే ఆరాధించాలి. ఆ నామమును తప్ప ఏరొక నామమున రక్షణ లేదన్నాడు అపోస్తులైన పౌలు అపోస్తుల కార్యాల గ్రంథంలో 4వ అధ్యాయంలో. ఆయన నామముని తప్ప ఏరొక నామమున రక్షణ లేదు. ఆయన అన్ని నామముల కన్నా పైనున్న నామం కలిగిన వాడు. ఆయన నామమున ప్రతి మోకాలు వంగనట్లు ఆయన ఆశీర్వదింపబడ్డాడు, ప్రతి నాలుకయు యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లు ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి అందుకే తండ్రి అయిన దేవుడు అంతగా ఆనందిస్తున్నాడు. ఆయన మాట మనం వింటే గొప్ప రక్షణ ఉంది, పరలోక ప్రాప్తి ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నాడు,
నేనే మరణమును పునరుత్థానమును, నేనే పునరుత్థానమును జీవనై ఉన్నానని యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయంలో మనకు ఆ మాటలు కనపడతాయి. ఆయనే మరణము, ఆయనే పునరుత్థానము, ఆయనే జీవం. ఆరాధనలో కూడా మనం విన్నాం, నేను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. సజీవుడైన వాడు మన ప్రభు. ఆ సజీవుడైన దేవుని మాటలు మనం వినుట ఎంతైనా మనకు మంచిది. ఆ మాటలు వింటే మనకు మరణము నుంచి జీవంలోనికి దాటి ఉన్నాము అన్నాడు. తీర్పు లేదు, మనకు తీర్పు లేదు ప్రియులారా. అందుకే మరణం నుంచి మనము జీవంలోనికి దాటి ఉన్నాము అన్నాడు. ఎందుకంటే తీర్పు గురించి ఆయన ముందే చెప్పాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. ఉదయం చదువుకున్నాము. 3వ అధ్యాయము 17-18 వచనాల్లో, లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే అన్నాడు. చూడండి ప్రియులారా, ఆ తీర్పు ఏమై ఉన్నదో మనకు అక్కడే 5వ అధ్యాయంలో మనకు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం చూడండి, అక్కడే ఆ తీర్పు ఏమైనదో 22వ వచనం నుంచి, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. చూడండి ప్రియులారా, తీర్పు తీర్చుటకు ఆయన ఈ లోకంలోనికి పంపలేదన్న దేవుడే ఆయనకు తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకంలో ఈ శరీరధారిగా మనం ఉన్నప్పుడే ఆయన ఈ లోకంలో ఒప్పుకోకపోతే పరలోకంలో ఆయన మనల్ని ఒప్పుకోడని, ఆయన ఈ లోకంలో మనం అంగీకరించకపోతే పరలోకంలో మనల్ని అంగీకరించడని మత్తయి రాసిన సువార్తలో ఉంది, లూకా రాసిన సువార్తలో ఆ మాటలు మనకు కనపడతాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రభువును అంగీకరిస్తే పరలోకంలో ఆయన ఆ తీర్పరిగా మనకు తీర్పు తీర్చేవాడుగా ఆ సింహాసనం మీద ఉంటాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు మనల్ని నిలబెట్టి తీర్పు అడుగుతాడు. అందుకే అక్కడ ఆ మాట 18వ వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచకపోతే విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంత మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే అంటూ అక్కడ మాట రాయించాడు. ఏమన్నాడు అక్కడ మనం చూస్తే, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరిని కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచుడంటూ ఆ 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. 25వ వచనములో, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన రాయబడిన మాట. ఎందుకంటే దేవుని కుమారుని శబ్దం, దేవుని మాటలు వినబడినప్పుడే మనం అంగీకరించకపోతే, ఆ మాట వినకపోతే, ఆయన మాటలు వినకపోతే మనము ఏమవుతామో మనకే తెలియదు. అందుకే విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపరకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటకు వచ్చుదురు. చూడండి ప్రియులారా, తీర్పు అనేది ఉంది. మేలు చేస్తే ఆయన మాట వింటే మేలు అన్నాడు. ఆయన మాట వింటే మేలు చేస్తే మనకు తీర్పు అనేది లేదు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్ళేవుతారని ఆయన సెలవిస్తున్నాడు.
అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఎన్నో గొప్ప గొప్ప మాటలు రాయించారు జీవమును గురించి. ఈ లోకంలో శరీరంగా ఉన్నప్పుడే జీవాన్ని పొందుకోవాలి, జీవాన్ని సంపాదించుకోవాలి. ఆస్తి కాదు, అంతస్తులు కాదు, జీవమును సంపాదించుకోవాలి. అందుకే ఆయన మరణ పునరుత్థాన బలమును ఏ విధము చేతనైనా పొందాలని అపోస్తులైన పౌలు ఆయన గురి యొద్దకే పరుగెత్తుచూ ఉన్నాడంట. గురి యొద్ద అంటే దేవుని యొద్దకే ఎలాగైనా మరణ పునరుత్థాన బలాన్ని తెలుసుకోవాలి. ఆ మరణ పునరుత్థానంలో జయం పొందాలి. మరణం అనేది అందరికీ వస్తుంది, జీవం అనేది కొందరికే వస్తుంది. మరణం అందరికీ వస్తుంది, జీవం అనేది కొందరికే వస్తుంది. ఆ జీవము సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మాటలలో సంపాదించుకోవాలి. అన్నీ సంపాదించుకుంటున్నాం, ఓకే, లోకంలోనివన్నీ విడిచిపెట్టేటివన్నీ సంపాదించుకుంటున్నాం. మనము హత్తుకునేటివి, మనకు శాశ్వతంగా ఉండేటివి, వాటికి మాత్రం మనం దూరంగా ఉంటున్నాం. మనకు అవసరమైనటివి, అక్కరగా వచ్చేటివి, నిత్యము ఉండేటివి, వాటికి మనం దూరంగా ఉంటున్నాం. మనం విడిచిపెట్టేటివి, కొంతకాలము వాటిని మనం అనుభవించేటివి, వాటి కొరకు మాత్రమే మనం ప్రయాసపడుతున్నాం. ఆ ప్రయాసం మనం ఎంతవరకు ముందుకెళ్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే యేసు ప్రభుని మనం ఈ జీవంతో ఉన్నప్పుడే ఆయన ఒప్పుకుంటే, ఆయన దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినాడని విశ్వసిస్తే, ఆ సృష్టికర్త దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగా లేచినాడని నువ్వు నమ్మితే ఉచితముగా నీతిమంతులం అయిపోతాం, దేవుని పిల్లలం అయిపోతాం. ఆయన్ని ఎందరు అంగీకరిస్తారో అందరూ దేవుని పిల్లలయ్యేదానికి అధికారం ఇచ్చాడు. ఆయన విశ్వాసం ద్వారా అనీతిమంతులను నీతిమంతులుగా చేశాడు. ఆయన తన పిల్లలుగా మనల్ని అంగీకరిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు గలతీ పత్రికలో. చూడండి, గలతీలకు రాసిన పత్రిక మనం ఆలోచన చేస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఓ మాట మనకుంది. 26వ వచనం చదువుకుందాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిసం పొందిన వారము మనము ఎవరమయం? దేవుని కుమారులమైపోయాం. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము క్రీస్తును ధరించుకొని ఉన్నాం. క్రీస్తును ధరించుకొని ఉన్న మనము క్రీస్తు ఏ విధముగా తన అడుగుజాడలు మనకు చూపించాడో మనం ఆ అడుగుజాడల్లో నడచాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తూ తన ప్రవర్తన జీవితాన్ని ఆయన స్పష్టంగా రాసుకున్నాడు. ఎందుకంటే ఇదే గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నాడు. మన జీవితము క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉంది అని అన్నాడు. సిలువ వేయబడిన మనము, మరణించిన మనము ఇంకా మళ్ళా దానిలో జీవిస్తే పాపంలోనే జీవించి పాపంలోనే నడుచుకుంటూ ఈ లోకపు వాటిని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళితే మన జీవితము ఎలా ఉంటుంది? అందుకే ఇదే గలతీ పత్రికలో ఎన్నో మాటలు రాయించాడు. ఇంకా 6వ అధ్యాయం 14వ వచనంలో ఇంకో మాట ఉంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనేందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నత పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. కొత్త సృష్టి కావాలి. బాప్తిసం తీసుకుంటే కొత్తగా జీవించాలి. అందుకే ఇదిగో పాతవి గతించిపోయాను, ఇవిగో కొత్తవా అని అన్నాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనం. కొత్త జీవితం కావాలి మానవునికి బాప్తిసం తీసుకుంటే.
కొత్తగా దేవుని అనుసరించి నడుచుకోవడం, దేవుని వెంబడించడం, దేవుని సన్నిధానంలో నిత్యము ఉండడం. అయితే బాప్తీసం తీసుకున్నాం, ఆదివారం చూడు ఎంతమంది వచ్చాము, మంగళవారం ఆదివారం సహోదరులు చూడు ఎంతమంది వచ్చారు. మంగళవారం అందులో సగమన్నా వస్తారా, కాలు భాగమన్నా వస్తారా? ప్రార్థన అవసరం లేదా? బాప్తీసం తీసుకున్నామని పేరుకేనా? సిలువ వేయబడిన అపోస్తలులైన పౌలు మనం చూస్తున్నాం. సిలువలోనే కాదు, జీవితంలో యేసుక్రీస్తు ప్రభులు వారిని అంగీకరించామంటే జీవితంలో కావాలి, బాప్తీసం తీసుకోవడంలో కాదు. కొత్త సృష్టి, నూతన జీవితం కావాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే తీర్పుంది. తీర్పులో ఆయనే మనకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆ తీర్పు మనం పొందుతాం. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు ఒక రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన మనకు ఒక సంపూర్ణమైన రక్షణ ఇచ్చాడు. ఈ లోకంలో జీవించడానికి, యేసుక్రీస్తు ప్రభువును ధరించుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభుతో నడుచుకోవడానికి ఒక సాక్ష్యం కావాలి మనకు. సాక్ష్యం మనకు కలిగి ఉన్నామా? కోడికల సమయంలో ఎన్నో బజార్లో తిరుగుతూ ఉంటాం. ప్రభువును ఎరిగిన వీరు బజార్లో ఏమైనా తిరుగుతుంటారే. ఒక ఆదివారమైన ప్రభుకు ఇచ్చే స్థానమే లేకున్నాం. బంధువులు ఎవరెవరో వారి ప్రోగ్రామాలకు వెళ్ళేవారుగా ఉన్నారు, కానీ వారు చేసుకునే కార్యక్రమాలకు. అయితే ఆదివారం ఇది ప్రభుదినము. నా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు, నా కొరకు జీవాన్ని ఇచ్చే దేవుడు, నా కొరకు జీవమును ప్రసాదించిన దేవుడు. ఈ జీవం ఎవరిది? ఆయనది. ఈ లోకంలో మరణిస్తే పాతాళానికి వెళ్లకుండా పరమును చేర్చాడు నా దేవుడు నా జీవాన్ని. కొలస్సీ పత్రికలో ఉంది కదా మాట, 3వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఈ లోకంలో నివసించిన, ఈ లోకం వదిలిన నీ జీవాన్ని ఎక్కడ దాచాడు ఆయన? పరలోకంలో దాచుకున్నాడు. ఆ పరలోకంలో నీ జీవాన్ని దాస్తే దేవునికి ఇచ్చే స్థానం, ఆఖరికి ప్రభుదినం కూడా ఇలాకున్నామే. ప్రభుదినంలో కూడా ఆయనకి ఇలాకున్నామే. తీర్పులో ఉండలేమా? మరణం ఒకసారే వస్తుంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. అందరం ఆయన ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పుకుంటావు దేవుని సన్నిధిలో? రక్షణ వస్త్రం ఇచ్చాడు మనకు, ఆ రక్షణ కలగజేశాడు, జీవమునిచ్చాడు, పరలోక ప్రాప్తినిచ్చాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడనే ఒక గ్రహింపు మనలో ఉండాలి. ఆయన రక్షణ ఇచ్చి మనల్ని కొన్నాడని, అరే నేను నా సొత్తు కాదు, నేను విలువబెట్టి కొనబడిన వాడనని మనము ఆలోచన చేసుకోవాలి. అందుకే కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట అంటాడు. ఎందుకంటే ఏలైనగా, చూడండి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ధరించుకున్నామా? బాప్తిసం వలన నవీన స్వభావంలో మనం ఉన్నామా? చూడండి ప్రియులారా, పరిత్యజించి అన్నాడు. పరిత్యజించి ఎందుకు? ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా విడిచిపెట్టి తొలగించుకొని మనము దేవునితో మనం నవీన స్వభావం కలిగిన వారమై ఉన్నామో లేదో మనల్ని మనమే చూసుకోవాలి ప్రియులారా, పరీక్షించుకోవాలి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు కూడా ఒక మాట మనకు 12వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 13వ వచనంలో మధ్యలో మనమందరం ఒక శరీరంలోనికి ఒక ఆత్మ ఇందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి, శరీరం ఒక్కటే అవయముగా ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నది. చూడండి ప్రియులారా, శరీరం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, దేవుడు ఒక్కడే,
ఆయనలో మనం బాప్తిసం పొందిన మనము ఆయన ఆత్మను పానం చేసిన వారమైతిమి అంటున్నాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నదా? ఆత్మరక్షణ సంపూర్ణంగా జరిగి ఉన్నదా? బాప్తిసం అంటే సామాన్యమైనదే. రోమాపత్రికలో అందుకే ఆయన అన్నాడు బాప్తిసం గురించి. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో, క్రీస్తు యేసులోని బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందినని మీరు ఎరుగురా. కాబట్టి తండ్రి మహిమలో క్రీస్తు మహిమలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. పాతిపెట్టబడ్డామా? బ్రతికున్నామా? శరీర క్రియల గురించి పరిత్యజించాలన్నాడు శరీర కార్యాలు. చూడండి ప్రియులారా, ఆయనలో మనం బాప్తిసం పొందాము. మనం ఎరిగి ఉన్నామా? మనం బాప్తిసం తీసుకోవడం అంటే సామాన్యమైనదా? బాప్తిసం తీసుకునేవారు ఏదో రొట్టెలు రసములు పాలు పంపులు పొందాలని ఆలోచన కలిగి ఉన్నారు, కానీ పాపక్షమాపణ కలుగుతున్నదా? పాపక్షమాపణ కలుగుతున్నదా? 8వ వచనం నుంచి చదువుకుంటే ఇంకా బాగున్నాయి. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి. మిమ్మల్ని మీరే ఎంచుకోండి. ఒకవేళ మమ్మల్ని మనం ఎంచుకున్న ఎడల, అక్కడ ఇంకో మాట కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి, మాటకు జ్ఞాపకం వస్తుంది. ఈ మాటకు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనంలో ఇంకో మాట ఉంది. ఈ మాటకు అక్కడ మనకు మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కానిడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా. చూడండి ప్రియులారా, ఎందుకు ఆయన ఆ మాటలు అంటున్నాడో, ఎందుకంటే మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనల్ని మనమే ఎంచుకోవాలి సజీవులుగా. ఒక నిరీక్షణ జీవితం కావాలి. ఆ నిరీక్షణతో దేవుని వెంబడించాలి. ఆయన మనకేమిచ్చాడో పేతురు రాసిన పత్రికలో చూడండి, మొదటి పత్రిక మనకు కనపడుతుంది కదా, ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి లేఖనాలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుడు వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారినైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మనల్ని ఆయన క్రీస్తులో బ్రతికించుకున్నాడు. ఆయన మహాప్రేమ చేత బ్రతికించుకొని ఆ పరలోకములో ఆయన యొద్ద కూర్చుండబెట్టుకున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు 2వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనకు కనపడుతుంది. ఆయన మనల్ని మరలా జన్మింపజేశాడు. మరలా జన్మించామా? మనము అలాగే నీకోదేములాగే మరలా ముసలివాడైన వాడు ఎలాగో తల్లి గర్భంలో మళ్ళా జన్మిస్తాడు, అంతే. ఎలా జన్మిస్తాడు? ఆయన క్వశ్చన్కు అర్థం అదే. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా రక్షణ పొందాలన్నాడు. నీటి మూలముగా బాప్తిసం పొందాలి, ఆత్మ మూలముగా రక్షణ పొందాలి, దేవుని ఆత్మలో చేర్చుకోవాలి, ఆత్మరక్షణ కలగాలి. ఆత్మరక్షణ కలిగిన మనము దేవునితో ఎలా ఉన్నాం? ఒక జీవముతో కూడా నిరీక్షణతో ఉన్నామా? ఆయన మనల్ని పుట్టించాడని ఒక మనకు జ్ఞాపకం ఉందా? మనకు జ్ఞాపకం ఉందా? మన తండ్రి ఎవరని మనకు జ్ఞాపకం ఉందా? జన్మనిచ్చిన తండ్రి ఉన్నాడు. సృష్టికర్త అయిన తండ్రిని మనం మరుస్తున్నాము. ఆయన సన్నిధిని మనము మరుస్తున్నాము. కాబట్టి ఆయన సన్నిధిలో మనము ఎలా ఉండాలో మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. దేవుడే బాప్తిసం తీసుకున్నాడు. మానవులు బాప్తిసం తీసుకోవాలి. చాలామంది ఏడమవుతున్నారు. ఎందుకు తీసుకోవాలంటే మన జీవము ఈ లోకంలో ఏ పాటిది. పసిపిల్ల మొదలుకొని వృద్ధాపం వరకు అందరము చనిపోతాం. ఒకవేళ ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి,
ఆ యుద్ధంలో ఒక బాంబు పొరపాటున మన మీదే పడిపోయింది అనుకో, ఒక బాంబు పొరపాటున వచ్చి మన మందిరంలోనే పడింది అనుకో, దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్న వారము ఎంతమంది మేము దేవుని సన్నిధికి చేరతాం? ఆత్మరక్షణ పొంది ఎంతమంది ఉన్నారు? రక్షణ లేక ఎంతమంది ఉన్నారు? రక్షణ పొంది కూడా నటనా జీవితంలో ఎంతమంది ఉన్నారు? విశ్వాసంలోని చెప్పుకుంటూ అవిశ్వాసంలో ఎంతమంది నడుచుకుంటున్నాం? మనమందరము ఒక్కసారిగా రెప్పపాటున వెళ్ళగలమా? దేవుని ఎదుర్కోగలమా? చూడండి ప్రియులారా, ఆలోచించేద్దాం. ఆయన మన కోసం శాపగ్రాహి అయి మన పాపమును ఆయన పరిత్యజించి ఆయన కలువరిలో ఆయన చూడండి, గలతీ పత్రికలో మనకు ఆ మాటలు కనబడతాయి కదా. గలతీ పత్రికలో మనకు చూస్తే మనకు 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. పాప మరణం నుండి మనల్ని తొలగించాడు. ఆయన మ్రాను మీద వ్రేలాడబడ్డాడు. ఆయన మ్రాను మీద మన శిక్షను భరించాడు. ఆయన మన శిక్షను పొందాడు. ఆ గాయాలు పొందాడు, ఆ దెబ్బలు పొందాడు, అవమానం సహించాడు, హేళన సహించాడు. ఆయన కలువరిలో ఆయన మన కొరకై మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరగలేచాడు, మనకు మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆయన బాప్తిసం పొందాడు. ఒక కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు ఆయన బాప్తిసం పొందాడు. లోకములో మనం జీవిస్తున్నాం, లోకములో మనం నివసిస్తున్నాం, లోకములో మనం ఉన్నాం. ఈ లోకము మనలోనికి ఎంతవరకు ఉంది, ఆ లోకంలో మనం ఎంతవరకు నివసిస్తున్నాం అనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే దేవుడు మనం ఆయనతో పాటు ఉంటామని ఆయనైతే నమ్మకంగా చెప్తున్నాడు. నమ్మకం మనలో ఉండాలి. ఆయనకు నమ్మకం ఉంది, మనం ఆయనతో ఉంటామని. అవుగా యోహాను భక్తుడు ఇంకో మాట కూడా చెప్తాడు చూడండి. యోహాను రాసిన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, 1వ వచనంలో మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి, మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలైనగా అది ఆయన్ను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును. చూడండి పిల్లరా, మనం ఏమవుతామో మనకు తెలియదు, అయినా మనం దేవుని పిల్లలమే. చూడండి, మనం దేవుని పిల్లలమే. ఆ సృష్టికర్త దేవునికి పిల్లలమయ్యాం. ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన తన పిల్లలుగా అంగీకరించాడు. ఆయన సన్నిధిలో చేర్చుకున్నాడు, ఆయన సవాసంలో నడిపిస్తున్నాడు. ఆ ప్రియుని విశ్వాసం ఉంచడం ద్వారా ఆ ప్రభును, ఆ తండ్రి అయిన దేవుని, తండ్రి నాయన అబ్బాని మొరపెట్టుకోగలిగే వారసత్వం మనకిచ్చాడు. ఆ మాట కూడా మనకు రోమాపత్రికలో మనకు కనపడుతుంది కదా. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఇలా క్రీస్తుతోడి వారసులము. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని పిల్లలుగా అంగీకరించుతున్నాడు. ఆయన నమ్మకంగా చెప్తున్నాడు. ఆయనతో శ్రమ పడుతున్నామా? సమయం ఇస్తున్నామా? ఆయనకు కావాల్సిన సమయం మనం ఇస్తున్నామా? ఆయన సన్నిధిలో మనం ఎలా ఉన్నామనేదే దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అందుకే కాలం సంపూర్ణమొక వస్తుంది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మనము ఎంతసేపు ఉన్నా కూడా జాగ్రత్తగా ఆత్మరక్షణ పొంది మన రక్షణ కాపాడుకొనగలిగే వారముగా ఉండాలి. మన రక్షణ కాపాడుకునే వారముగా ఉండాలి. అందుకే ఇదే రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు, 11వ వచనములో,
మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకోవాలి అన్నాడు. కింది వచనంలో అయితే 14వ వచనంలో, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీరం విషయమై ఆలోచన చేసుకునుడి. ఈ శరీరము ఎప్పటికైనా వదిలిపోవాల్సిందే, ఆలోచన చేసుకోవాలి. అయితే దేవుడిచ్చిన జీవాన్ని దేవుని సన్నిధికి మనం వెళ్ళవలసిన గడియ కూడా సమీపమై ఉన్నది. రాత్రి చాలా గడిచిపోయిందన్నాడు, పగలు సమీపంగా ఉన్నది, దేవుని రాజ్యం సమీపిస్తున్నది. ఆయన రాజ్యంలో మనం అందరం ఉండాలనేది ఆయన యొక్క ఉద్దేశం. మన ఉద్దేశం ఆయన రాజ్యంలో ఉండాలని మన ఉద్దేశమా, లేక నిత్య నాశనానికి ఈ లోకంలో మనం జీవించినంతకాలం సుఖముగా నెమ్మదిగా ఎన్నెన్నో ఆలోచన చేస్తూ మన సుఖభోగాల నిమిత్తం ఎన్నెన్నో కష్టపడుతూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ అందరినీ మోసం చేస్తూ అబద్ధాలు చెప్తూ ఎన్నెన్నో చెడు అలవాట్లలో నడుచుకుంటూ కూడా మనం ముందుకు సాగితే ఈ శరీరం విషయమే జాగ్రత్త పడాలి. ఆ జీవం దేవునితో దాచబడి ఉంది, ఆ దేవుని వద్ద చేర్చబడాలి. అయితే తీర్పు ఉన్నది, ఆ తీర్పులో అందరం ఉండాలి, అందరం ఆయన సన్నిధిలో నిలబడగలగాలి. నిలబడినప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఒక తప్పు చేస్తేనే ఒక సమాధానం చెప్పాలంటే ఎన్నో అబద్ధాలు ఆడతాం. దేవునితో అక్కడ అబద్ధం ఆడేక అవుతుందా? నువ్వు అబద్ధం ఆడినా ఆడేక అవకాశం లేదు. నీ నాలుక రాదు, అబద్ధం చెప్పేకి నాలుక ఆడదు. అక్కడ ఒకవేళ ఈడైతే ఒకరికొకరు అబద్ధం చెప్పచ్చు, నేను ఇది చేయలే అది చేయలే అని. ఆడ చేయలేదనేకి నాలుక రాదు. అక్కడ ఆయన తీర్పులో నిజమే పలుకుతాం, వేరే చెప్పలేము. ఎందుకంటే ఆ నిజం పలకగలిగే మాటలే అక్కడ ఉంటాయి, ఏ రేటు ఉండవు. అబద్ధానికి స్థానం ఉండదు, మోసానికి స్థానం ఉండదు, అక్కడ ఏముండదు. వేషధారానికి స్థానం ఉండదు. అక్కడ నిజాలే చెప్పాలి, అవే చెప్తాం, అవే ప్రభు చెప్పిస్తాడు కూడా. కాబట్టి అందరం తీర్పులో ఉంటాం. జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధానంలో బాప్తిసం తీసుకునేవారు కూడా మనం ఒక రక్షణ నిశ్చయతలో దేవునితో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు